హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. టుడే మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి కపిల తీర్థం. తిరుపతిలో శేషాద్రి కొండకు దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో మనకు ఉంటుందండి. ఈ ఆలయానికి వెళ్ళడానికి మనకి తిరుమల కొండ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో మనకి కపిల తీర్థం దగ్గర ఆపుతారండి. ఇది మనకి అలిపిరి నుంచి నియర్లీ 1 కిలోమీటర్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనకి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ వచ్చి టెంపుల్ వచ్చి ఆంజనేయ స్వామి వారి ఆలయం అండి. ఇక్కడ దర్శనం చేసుకుని లోపలికి వెళ్దాం రండి. ఈ ఆలయం లోపల రాతి మెట్లను 1830లో విజయనగర చక్రవర్తులు నిర్మించారండి. అండ్ అలాగే ఈ ఆలయం వచ్చి మనకి 11వ శతాబ్దంలో నిర్మించారు. అండ్ అలాగే లోపలికి వెళ్ళి చూద్దాం రండి. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. మనకి తీర్థానికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఇక్కడి నుంచేనండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాక మనకి ఫస్ట్ చిన్న చిన్న టెంపుల్స్ వస్తాయి. తర్వాత మనకి రైట్ సైడ్లో పైన కపిలేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది, అది కూడా చూపిస్తాను. మనకి లోపలికి రాగానే రైట్ సైడ్లో ఒక మండపం కనిపిస్తుంది కదండి, అక్కడే కపిలేశ్వర స్వామి వారి గర్భగుడి ఉంటుంది. అలాగే మనకి లోపలికి వీడియో వెళ్ళలేదు, దర్శనం చేసుకున్నాక మీకు రిమైనింగ్ వీడియో చూపిస్తాను. అండ్ అలాగే మనకి ఇక్కడ ఆపోజిట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కూడా ఉంటుంది గైస్. పైన చూడండి, మనకి కనిపించేదే కపిల తీర్థ వాటర్ ఫాల్స్ అండి. ఈ వాటర్ వచ్చి మనకి తిరుమల కొండల నుంచి వస్తుంటాయి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. వర్షాకాలంలో అయితే ఇక్కడ హెవీ వాటర్ ఫాల్స్ ఉంటాయండి. అండ్ అలాగే చాలామంది కపిల తీర్థాన్ని విజిట్ చేయండి. ఈసారి తిరుమల వచ్చిన ప్రతి ఒక్కరు ఈ కపిల తీర్థాన్ని తప్పకుండా విజిట్ చేయండి. అదే రైనీ సీజన్లో హెవీ వాటర్ ఫాల్స్ ఉంటాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు ఈ వాటర్ మనకు వచ్చి తిరుమల కొండల్లో నుంచి ఈ వాటర్ మనకి వస్తాయండి. దగ్గరికి వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. అండ్ అలాగే మనకి ఇప్పుడు పైన వచ్చి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటుందండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ పడిన సౌండ్ చాలా దూరం వస్తుందండి. ప్లే చేద్దామంటే ఇక్కడ సాంగ్స్ ప్లే చేస్తున్నారు, దానివల్ల ఆడియో మీకు పెడతలేదు. ప్రజెంట్ అయితే మనకి దగ్గర వెళ్ళడానికి ఉంది కానండి, అదే వర్షాకాలంలో అయితే దగ్గరికి అలౌ చేయరు. ఇక్కడ దాకా వాటర్ ఫాల్స్ హెవీగా పడుతూ ఉంటాయి, దానివల్ల లోపలికి అలౌ చేయరు. ఇప్పుడు వాటర్ ఫ్లో తక్కువగా ఉంది కాబట్టి అలౌ చేస్తున్నారండి. ఇంత దగ్గర నుంచి చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉండడం వల్ల లోపలికి అలౌ చేశారు, లేదంటే అలౌ చేయాలండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ హిల్స్ కూడా చాలా హైట్లో ఉన్నాయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.